పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ని చూపించబోతున్నాను. దాంతోపాటు నేను దివాళీ డెకరేషన్ కోసం అని చెప్పి కొన్ని పపెట్స్ని కొనుక్కున్నాను. వాటిని ఎలా డెకరేట్ చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళి టిప్స్, డెకరేషన్ ఐటమ్స్ని చూసేద్దాం. టిప్ నెంబర్ 1లో మనం సిల్వర్ ఐటమ్స్ని ఎలాంటి సబ్బు వాడకుండా తళతళలాడేలాగా ఎలా క్లీన్ చేయాలి చాలా ఈజీగా అనేది చూడబోతున్నాం. ఇలాగ స్క్రబ్బర్ ఏదైనా తీసుకొని దాన్ని కొంచెం తడుపుకోండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ మీద మనం కోల్గేట్ టూత్పేస్ట్ కానీ టూత్ పౌడర్ని కానీ కొంచెం తీసుకొని మన సిల్వర్ ఐటమ్స్ని దాంతో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేయటం వల్ల దాని మీద ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా పోయి చక్కగా షైన్ అవుతాయి. ఇలా స్క్రబ్ చేసుకున్నాక వాటిని వాటర్తో క్లీన్ చేసేసుకొని చక్కగా ఒక డ్రై క్లాత్తో తుడుచుకోవాలి. చూస్తున్నారు కదా కొత్త దానిలో ఎంత బాగా షైన్ అవుతుందో. సో మీరు కూడా ఎప్పుడైనా అవసరమైతే కనుక ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. సో సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ ఎలాగానే చూసాం కదా. టిప్ నెంబర్ 2లో గోల్డ్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. బంగాళదుంప ఉడకపెట్టిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మన గోల్డ్ ఐటమ్స్ వేసుకొని ఒక అరగంట నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటిని ఒక టూత్ బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నాక మంచినీళ్ళు తీసుకొని మళ్ళీ వాటిని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్నాక ఒక డ్రై క్లాత్తో వీటిని తుడిచేసుకోవాలి, ఎక్కడ తడి లేకుండా. డైలీ వేర్వి మనకు తెలియకుండా దుమ్ము పడుతూ డస్టీగా అవుతుంటాయి అన్నమాట. ఈ పద్ధతిలో క్లీన్ చేసుకుంటే ఫ్రెష్గా షైనీగా కనిపిస్తాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 3లో ఇత్తడి గిన్నెల్ని వాటిని ఎలా క్లీన్ చేయాలి అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ ఇత్తడి గిన్నె ఏంటంటే డిష్ వాషర్లో వేసాను అనమాట, అందువల్ల ఇది ఇలా అయిపోయింది. సో ఇలా అయిపోయిన గిన్నెని తళతళలాడేలా చేయడానికి ఈ టిప్ని యూజ్ చేయొచ్చు. నిమ్మకాయని చెక్కలా కట్ చేసి ఆ చెక్కని మనం ఈ ఇత్తడి గిన్నె మీద రుద్దితే అది చక్కగా షైనీగా అయిపోతుంది. ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. చాలా ఈజీగా దాన్ని షైనీగా తయారు చేసేయచ్చు. సో ఇలా నిమ్మరసం మొత్తం గిన్నె పైన కింద లోపల అన్ని చోట్ల అప్లై చేసిన తర్వాత దాన్ని చక్కగా ఒక స్క్రబ్బర్ పెట్టి కొంచెం సోపుతో రుద్దేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే చాలా బాగా షైన్ అవుతుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 4. టిప్ నెంబర్ 4లో మనం లైటర్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. జనరల్గా లైటర్కి ఏంటంటే వాటర్ వెళ్ళకూడదు కదా వాటి లోపలికి. సో మనం క్లీన్ చేయాలి అని అంటే కొంచెం భయపడతాము, నీళ్ళతో తడపకూడదు కాబట్టి. అలాంటప్పుడు మనకి ఏమైపోతుందంటే ఆయిలీగా మట్టిగా తయారవుతూ ఉంటాయి లైటర్లు. సో అండ్ కొన్ని రోజులు అయ్యేసరికి ఆ మట్టే అడ్డం వచ్చి కూడా అవి సరిగ్గా పనిచేయటం మానేస్తాయి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని ఒక కాటన్ మీద వేసుకొని ఈ లైటర్ని క్లీన్ చేస్తే చాలా బాగా తొందరగా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా షైన్ అవుతుందో, డస్ట్ అంతా కూడా పోయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్ వేసుకునేటప్పుడు చాలా కొంచెం కాటన్ మీద వేస్తే సరిపోతుందన్నమాట. హ్యాండ్ శానిటైజర్ లాగా ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ని కూడా మనం మంటల దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ఇన్ఫ్లేమబుల్ అనమాట. అందుకని చెప్పేసి కొంచెం తీసుకొని క్లీన్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు మనం టిప్ నెంబర్ 5 ఏంటో చూద్దాం. యాక్చువల్గా ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే మనం కిచెన్లో రోజు క్లీన్ చేయని వస్తువులు, కొంచెం గట్టిగా స్టెయిన్స్ ఉన్న వస్తువులు అంటే మరకలు ఉన్న వస్తువులు, క్లీన్ చేయటం టఫ్గా ఉన్న వస్తువుల్ని ఇలాంటి దాంట్లో పెట్టి క్లీన్ చేస్తే చాలా ఈజీగా వదులుతాయి అన్నమాట. దానికి నేను ఒక వెడల్పాటి గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో నేను కుకింగ్ సోడా అంటారు కదా, వంట సోడా, దాన్ని వేసుకొని దాంట్లో మన లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, గిన్నెలతో లిక్విడ్ సోపు, అది వేసుకున్నాను అనమాట. కుకింగ్ సోడా నేను ఎంత తీసుకున్నానంటే నేను ఒక 5 లీటర్ల నీళ్ళు తీసుకుంటే దానిలో 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ సోడాని తీసుకున్నాను. అండ్ లిక్విడ్ సోప్ ఏంటంటే దానికి ఏం మెజర్మెంట్ లేదు, సోపీగా ఆ నీళ్ళు అయ్యేంత వరకు కూడా కొంచెం సోప్ కలుపుకోవాలి. దాంట్లో మనం ఈ టైప్ ఆఫ్ వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో వేసుకొని అవి ఒక పావుగంట నానిన తర్వాత అప్పుడు మనం స్క్రబ్బర్ పెట్టి శుభ్రంగా రుద్దేసుకోవాలి. రుద్దుకుంటే చాలా ఈజీగా వదిలిపోతాయి అండ్ చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట. తర్వాత వాటిని నీళ్ళతో కడిగేసుకోవటమే.
ఇలా నానపెట్టి కడగటం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది అండ్ స్ట్రెయిన్ కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సబ్బు పెట్టి రుద్దగా పోతుందేమో కానీ మనకి ఎక్కువ టైం పడుతుంది అండ్ మనకి శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. బట్ ఇలా ఒక పావు గంట పక్కన వేడి నీళ్ళలో ఇవి ఇలా నానబెట్టేసుకుంటే మనకి చక్కగా చాలా తక్కువ టైంలో చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి అండ్ ఎక్కడ మూలమూలలు ఉన్న స్టెయిన్స్ కూడా పోతాయన్నమాట. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. సో ఇవ్వండి టిప్స్ ఫినిష్ అయిపోయి ఇప్పుడు మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్ విత్ డస్ట్ ప్యాన్తో ఉన్నది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దాని గురించి చూద్దాము. సో ఇదండి మల్టీపర్పస్ బ్రష్ అనమాట. ఇది దీంతో పాటు ఒక డస్ట్ ప్యాన్ కూడా ఉంటుంది. ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా లోపల, అది డస్ట్ ప్యాన్ అనమాట. అందులో మనం లోపల పెట్టుకోవచ్చు అండ్ విడిగా ఓపెన్గా కూడా తీసుకోవచ్చు. నేను మెయిన్ ఇది ఎందుకు కొన్నాను అని అంటే కిటికీలు ఫ్రేమ్స్ అవి మనం తుడుస్తున్నప్పుడు ఆ మూలమూలలు ఉన్నవి చిన్న టూత్ బ్రష్లతో క్లీన్ చేసినా కూడా వచ్చే డస్ట్ని ఎత్తడం కొంచెం టఫ్గా ఉండేది. అందుకని నేను దీన్ని తెప్పించుకున్నాను అండ్ ఇది వాడటం వల్ల నాకు చాలా ఈజీగా అనిపించింది అండ్ టైం కూడా చాలా సేవ్ అయినట్టు అనిపించింది. సో ఈ బ్రష్లు 2 సెట్స్ వచ్చాయన్నమాట. ఒక బ్రష్నేమో కిటికీ క్లీనింగ్కి ఫ్రేమ్ క్లీనింగ్కి ఉంచుకొని, సెకండ్ బ్రష్ ఇలా మన ల్యాప్టాప్ కీస్ ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి సెకండ్ దాన్ని అలా ఉంచుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే గ్యాస్ స్టవ్ కార్నర్స్ ఉంటాయి కదా, దానికి డస్ట్ ప్యాన్తో క్లీన్ చేసుకోవడం ఈజీ అనమాట. సో దాన్ని ఆ పర్పస్ కోసం అని చెప్పి ఒక డస్ట్ ప్యాన్ గ్యాస్ స్టవ్ కోసం ఉంచుకున్నా. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, ఎవరైనా కావాలనుకుంటే కనుక దాన్ని చూడండి. ఇప్పుడు దివాళీ డెకరేషన్ కోసం అని చెప్పి నేను పపెట్స్ తెప్పించాను అమెజాన్ నుంచి, అది కూడా. సో దాన్ని చూద్దాం. నేను 2 సెట్స్ తెప్పించాను. 2 సెట్స్తోనూ 4 లెడ్ లైట్స్ ఇస్తామని మెన్షన్ చేశారు, కానీ 4 క్యాండిల్స్ పంపించారు. పపెట్తో క్యాండిల్స్ సేఫ్ కాదు. సో లెడ్ లైట్స్ అయితే ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి నేను వీటిని రిటర్న్ పంపించకుండా ఉంచేసుకున్నాను. సో వీటిని నేను ఎలా డెకరేట్ చేశాను అనేది వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. చూశారు కదా ఈరోజు వీడియోని. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే కనుక ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.